ఈరోజు మాట్లాడుతా అంటే మేము మాట్లాడితే కంటెంప్ట్ అవుతుంది. ఎవరు కంటెంప్ట్ చేస్తారు? మేము ఒక మాట్లాడుతున్నా, ఒక జడ్జి తప్పు చేస్తున్నాడని చెప్పేసి పబ్లిక్లో మనం మాట్లాడితే అది కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? మళ్ళీ జడ్జిలు చేయాలి. అంటే ఒక జడ్జి తప్పు చేసినాడని చెప్పేసి మేము మాట్లాడితే మాట్లాడకూడదని ఎందుకు అంటున్నారంటే అనేది మళ్ళీ జడ్జిలే అంటున్నారు. ఎందుకంటే ఈ తప్పును మీరు ప్రోత్సహిస్తున్నారా? ఈ తప్పును మీరు అటాచ్ చేస్తున్నారా? ఈ తప్పును మళ్ళీ మీరు చేస్తే మిమ్మల్ని కూడా ఎవరు అడగద్దన్నా? మేబీ కంటెంప్ట్ అవుతుంది కావచ్చు, ఇనిషియేట్ చేయండి ప్రొసీడింగ్స్. ఉరేస్తారా? వేయండి. నా బార్ కౌన్సిల్ నాకు క్యాన్సిల్ చేయండి, లేకపోతే నా జైలు పెడతారు, పెట్టండి. ఎంతమందిని పెడతారు? ఎందుకు పెడతారు? ఒక వ్యక్తి తప్పు చేసినాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారు, దాన్ని మేము క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. అదే ఉద్దేశంతో నేను ఈరోజు మీ మీడియా వచ్చాను. మళ్ళీ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మళ్ళీ జడ్జెస్ ఇవ్వడం ఏంటండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వాన్ని ఇమ్మనండి. నువ్వు న్యాయమూర్తికి పట్ల మీరు తప్పుగా మాట్లాడిన ఉదయం అని చెప్పేసి, లేకపోతే ప్రభుత్వం చర్య తీసుకోమనండి, లేదంటే కనుక ఓ పబ్లిక్ కోర్టు పెట్టమనండి, ప్రజా కోర్టులో నిర్ణయం తీయమనండి. ఈరోజు మైకులు తీసుకుని మీరు వెళ్ళండి. ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది, మాట్లాడితే మరి కంటెంప్ట్ అంటున్నారు, మనం మాట్లాడితే తప్పు అని చెప్పేసి అంటున్నారు, మనం మాట్లాడొచ్చా లేదని పబ్లిక్ని అడగండి. ఈ ప్రజలే కదా ఆ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు, ఆ ప్రభుత్వాలే కదా వీళ్ళని నియమించినారు. ఒక ప్రెసిడెంట్ లా మినిస్టర్ అండ్ దాని తర్వాత ఒక ప్రెసిడెంట్ కన్సెంట్తోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కన్సెంట్తో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తున్న జడ్జెస్. మరి ఆ ప్రైమ్ మినిస్టర్ను లేకపోతే ఆ లా మినిస్టర్ను ఎన్నుకునేది ఇదే ప్రజలు కదా. మన ప్రజలను తీర్పు ఇవ్వమనండి మేము మాట్లాడతాం.